ఓకే పట్టుకున్నాను ఎప్పుడొద్దు. అన్నా నా పేరు అజయ్. కీలకనే పర్సన్ వల్ల తర్వాత మా అన్నని స్టేషన్ తీసుకొచ్చి 2 రోజుల నుంచి కూడా ఫోన్ వాళ్ళ కాడ అనమాట. మేము సిఐ సార్ చెప్పాము, ఆయన కాడ ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నా కానీ ఈ మనిషి ఏమంటారు అంటే చూసినట్టు రాయకూడదు కానీ మాకైతే ఇప్పుడు చెప్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ ఎటువంటి అయితే చేసుకుంటారు, చర్య అయితే తీసుకుంటలేరు. ఆ తిలకనే పర్సన్ తర్వాత ఇప్పుడు ఎస్ఐ కానీ ఉందన్నమాట. ఆయన అయితే మాకు లేదు, ఎటువంటి చర్యలు అయితే తీసుకోవడం లేదు. నాకు ఖబర్దార్ అన్నాడు. ఇక బాగానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను ఖబర్దార్ అన్నా. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు నాకు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచర్ వేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళను ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలా వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుకోతారా ఒట్టేస్తారా అంటే దేవుడిని ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాడ్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటుందన్న పరిస్థితి. గుడిసెలలో కూడా కోట్లు వేసుకొని బతకాలంటే కష్టం కదన్న. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఒక్క పిలుపుతో ఒక పిల్లోడికి మద్దతుగా ఇన్ని వేల మంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి దోపిడీలు చేసింటే మీరు ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవారు కాదు. కానీ మా జగనన్న ఏం చేశారంటే, కులం చూడం మతం చూడమని చెప్పి ప్రతి ఇంటికి వాలంటీర్కి పంపించి ప్రతి ఒక్కరికి మేలు చేసినాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నీళ్ళు పోతారు, ఫోటో తీసుకుంటారు, వస్తారు. ఏం చేసుకున్నారంటే, ఇంతకు ముందు చెప్పినారు నీళ్ళు ఇచ్చినారు, మట్టి ఇచ్చినారు అని చెప్పి. మరి ఇప్పుడు ఏమి ఇస్తున్నారయ్యా అంటే, మన కర్నూలులోనే చూసుకుంటే ఎక్కడైనా అభివృద్ధి కనపడుతుందా అని చెప్పి అడుగుతున్నా. కనపడుతుందానా? ఏం లేదు. అప్పుడు స్కూళ్ళు కట్టినాము, హాస్పిటల్లు కట్టినాము, రోడ్లు వేసినాము, నీళ్లు తీసుకొని వచ్చినాము, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంటింటికి తీసుకొని పోయి సంక్షేమ పథకాలు ఇచ్చినాము. ఈ రోజు ఏముంది అంటే, మద్యం ఫుల్లుగా ఉంది, రైస్ బిజినెస్ ఫుల్లుగా ఉంది, హాస్పిటల్ బిజినెస్ ఫుల్లుగా ఉంది, మున్సిపాలిటీ బిజినెస్ ఫుల్లుగా ఉంది. ఇది వాళ్ళ కార్యకర్తల సూచనలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమి, ఇంటింటికి పోయి సేవ చేయండి అని చెప్పినారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది, ఇంటింటికి పోయి దోపిడీ చేసుకోండి అని చెప్పి చెప్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మేము 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మా మాజీ కార్పొరేటర్ యూనుస్ బాషా పైన కానీ, జావీద్ పైన కానీ, షేక్ షా పైన కానీ వాళ్ళే కొట్టినారు, వాళ్ళే దౌర్జన్యం చేసినారు, మళ్ళీ వాళ్ళే కేసులు పెట్టినారు. మేము లీగల్ గా ఎదుర్కొన్నాం. మేము చూస్తున్నాము, బాలు పైన ఈరోజు హింసకి పాల్పడుతున్నారు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగపడుతున్నారు. అలాగే మేము చూస్తున్నాము, మాజిద్ ఖాన్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పైన ఏదో పాత కేసులు ఉంటే ఆ అబ్బాయికి ఈరోజు బైండ్ ఓవర్ చేస్తున్నారు. పర్వేజ్ భాయ్ అని చెప్పి ఉన్నాడు, ఆయన పైన కేసులు పెడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా అవే కేసులు, పాత కేసులు ఉన్న వాళ్ళకి మీరు ఏం చేసినారని చెప్పి కూడా నేను అడగదలుచుకుంటున్నా. సనా పైన ఒక ట్వీట్ పెట్టినాడు, ఒక ఫేస్బుక్ పెట్టినాడు అని చెప్పి సనా పైన 4 గంటలకు వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది. కానీ నేను చెప్పేది ఒకటే, మీరు ఇదంతా ఎంత చేస్తే అంత ఎక్కువ ఐకమత్యంతో మేమందరం పోరాడతాము, మేమందరం మా కార్యకర్తలకి నాయకులకి కాపాడుకుంటాం. కానీ నాకు బాధ అనిపించిందంటే సతీష్ విషయంలో అనిపించింది. సతీష్ చనిపోతే కనకరం రాలేదు. నేను చెప్తున్నా, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది వీళ్ళకందరికని చెప్పి. ఒక అబ్బాయి చనిపోతే 306 పెట్టకుండా మీరు ఈ రోజు వరకు నీరు గార్చే విధంగా
మీరు తొత్తులుగా ఎందుకు మారుతున్నారని చెప్పి నేను అడుగుతున్నా కొంతమందికి. నిజంగా చెప్పాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని వైపు ఉండాల్సింది పోయి ఎవరైతే అతనికి చంపే కారణమైనారో వాళ్ళ వైపు ఉండడం ఏమి అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. వీళ్ళు ఎక్కడికి దిగజారిపోయినారంటే వీళ్ళు విమర్శని తీసుకోలేరు, వీళ్ళు ప్రతిపక్షాన్ని చూసుకోలేరు, వీళ్ళ దగ్గర ఏ ఓర్పు లేదు, సహనం లేదు. ఎక్కడి వరకు అంటే సొంతం తెలుగుదేశం పార్టీ కార్యకర్త సునీల్ పడాలనే ఒకవేళ వాళ్ళ గురించి ఆపోజిట్ చెప్తే వాళ్ళ కార్యకర్తని కూడా కొట్టే దీనమైన పరిస్థితిలో ఈరోజు కర్నూలు నగరానికి తీసుకొని వచ్చినారంటే చాలా బాధాకరం. కానీ ఈరోజు సంతోషంగా ఉంది, మన నాయకులు అందరూ కలిసి వచ్చినారు. మీకందరూ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు కర్నూలులో బాలు అనే వ్యక్తి మీద ఈ విధంగా పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టించడమే కాకుండా ఒక మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు కర్నూలులో నెలకొనింది. కార్యకర్తలు ఇప్పుడు బాలు ఏ విధంగా కష్టాలు పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, బనగానపల్లెలో ఒక మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా ఇంట్లో పడుకొని ఉంటే ఆ వ్యక్తిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి 30 రోజులు సబ్ జైల్లో పెట్టించినటువంటి ఘనత ఏ ప్రభుత్వం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈ విధంగా కేసులు పెడతా ఉంటారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. రేపొద్దున నేను మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పడం ఏమిటంటే, రేపొద్దున కూడా అధికారం వచ్చినప్పుడు ఏ పోలీసుల అధికారులు అయితే ఇబ్బంది పాలు చేశారో, ఏ కార్యకర్తల్ని ఎవరైతే కష్టాలు పాలు చేశారో వాళ్ళని, ఆ పోలీస్ వాళ్ళని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కర్నూలుకి వేయించుకొని ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్తల ముందు సెల్యూట్ కొట్టించే పని కూడా చేస్తారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటూ సెలవు